సార్ డిఎస్పీపై లోకేష్ రాజీనామా వర్సెస్ జగన్ క్షమాపణ. ఈ డిఎస్సి పరీక్ష అంతకుముందు మీరు దాని మీద జగన్ నిన్న ఒక పెద్ద ట్వీట్ పెట్టారు. లోకేష్ కూడా దాని మీద స్పందించారు. ఇది బహుశా ఇది డిఎస్పీ కాకుండా డిఎస్సి లాగా ఇది తయారైన పరిస్థితి. జగన్ ఏమంటారు, మీరు సక్రమంగా నిర్వహించలేదు, అంతకు ఉన్నదాన్ని రద్దు చేసి మీరు పెట్టిన తర్వాత ఎవరైతే ఈ పేపర్లు ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేశారో వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వచ్చిన దాన్నేమో మళ్ళీ ర్యాంకర్లు మెరిట్ లిస్టు మీరు విడుదల చేయకుండా దాన్ని మీరు దాచిపెట్టారు, దాపరికం ప్రదర్శించారు. కాబట్టి ఇదంతా కావాలని గజిబిజిగా చేసి అనేక మంది దీని ద్వారా ప్రయోజనం పొందారు, చేతులు మారాయి, ఇంక ఇవన్నీ మామూలుగా ఉండేవి కదా. కాబట్టి దీనికి బాధ్యులైన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఇవన్నీ విద్యామంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలి అని ఆయన ఒక పెద్ద ట్వీట్ పెట్టారు, మాజీ ముఖ్యమంత్రి. సో నారా లోకేష్ కూడా స్పందించారు. మీరున్నంతకాలం ఏమో పెట్టలేదు, ఎప్పటికప్పుడు ఏదో పేర్లు పెట్టి వాయిదాలు వేసుకుంటూ మీ రాజకీయాలు నడిపారు. కానీ ఇప్పుడేమో మేము పెట్టిన దాన్ని మీరు లేనిపోయినవన్నీ పడుతున్నారు, కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి. పరీక్షలు నెగ్గి ఉద్యోగాల కోసం వస్తున్న వాళ్ళను మీరు అవమానించే విధంగా ఈ పరీక్ష ఇదంతా సరిగా లేదు ఇది అంటున్నారు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పి మీ పొరపాటు దిద్దుకోవాలన్న పద్ధతిలో ఆయన అంటే దాదాపు ఇద్దరు అటువైపు నుంచి ఈయన రాజీనామా చేయాలి లోకేష్ అని జగనే క్షమాపణ చెప్పాలి, మేము సరిగ్గా చేశాము, మేము చేసింది సహించలేక మీరు ఇలా అంటున్నారని చెప్పి లోకేష్. సో ఈ ఇద్దరు యువనేతల మధ్యలో ఒక డిఎస్సి లాగా ఇది నడుస్తుంది. ఈ మధ్యలో అభ్యర్థులకు ఉండే సందిగ్ధతలు, సందేహాలు ఇవి మళ్ళీ ఎలా ముగుస్తుంది, ఏమవుతుంది, కోర్టుకు వెళ్ళి మీరు ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా లోకేష్ ఆరోపణ చేశారు. సార్ ట్రంప్ హైడ్రామా ఇజ్రాయెల్ కోసం ఓవర్ యాక్షన్